హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం తమిళనాడులోని టాప్ 10 యూనివర్సిటీస్ అకార్డింగ్ టు 2024 చూద్దాం. ఈ వీడియోలో మనం నాక్ గ్రేడ్ ప్లస్ ఎన్ఐఆర్ ర్యాంక్ బేస్ మీద డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో ఉండింది యాజ్ యూజువల్గా ఐఐటి మద్రాస్. దీని ఎన్ఐఆర్ ర్యాంక్ వచ్చేసి 1 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. సో మనకి ఇన్నెట్ 2 ఉండింది ఎన్ఐటి తిరుచిరాపల్లి. దీని ఎన్ఐఆర్ ర్యాంక్ వచ్చేసి 9 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. ఈ రెండు యూనివర్సిటీస్లో మనకి డైరెక్ట్ అడ్మిషన్స్ పాసిబుల్ అవ్వవు. మనం త్రూ జేఈ అండ్ జేఈ అడ్వాన్స్ వెళ్ళాలి. సో మనకి నెంబర్ 3లో ఉండింది బిట్ వెల్లూర్. సో ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ డైరెక్ట్ అడ్మిషన్స్ పాసిబుల్ అయితే దీని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 11 అండ్ దీని నాక్ గ్రేడ్ వచ్చేసి A++. సో దీంట్లో వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మనకి 1 to 10 ర్యాంక్స్ లోపు వస్తే మనకి ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది. అలా నెక్స్ట్ ర్యాంక్స్కి స్కాలర్షిప్ తక్కువ వెళ్తుంది. మనకి ఆ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి. సో దీంట్లో ఫీ వచ్చేసి అరౌండ్ 3 lakhs ఉంటుంది. నెక్స్ట్ మనకి 4th ప్లేస్లో ఉండింది అన్నా యూనివర్సిటీ. దీని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 13 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. ఇది ఎలా అంటే మనకి ఆంధ్రాలో లైక్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. సో దీంట్లో అదర్ స్టేట్స్కి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, 25 అలా ఉంటాయి. అడ్మిషన్స్ మ్యాక్సిమం పాసిబుల్ అవ్వకపోవచ్చు, అందరికి రాకపోవచ్చు. సో నెక్స్ట్ మనకి 5th పొజిషన్లో ఉండింది అమృత యూనివర్సిటీ. దీనికి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 19 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. సో దీంట్లో కూడా వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. స్కాలర్షిప్స్ కావాలంటే ఆ ఎగ్జామ్స్ రాసుకొని ఆ ఎగ్జామ్స్ త్రూ వెళ్ళాలి. ఫీజు కూడా అరౌండ్ 3 lakhs ఉంటుంది. నెక్స్ట్ ఉండింది మనకి SRM చెన్నై. దీని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 28 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. దీనికి కూడా సేమ్ వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసుకుని వెళ్తే స్కాలర్షిప్స్ ఎక్కువ వస్తాయి. సో తర్వాత ఫీజు కూడా అరౌండ్ 3 lakhs అలా అవుతుంది. మనకి 7th పొజిషన్లో ఉండింది శస్త్ర యూనివర్సిటీ. దీని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 34 అండ్ దీని నాక్ గ్రేడ్ A++. దీంట్లో మిగతా యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్ అడ్మిషన్స్ లైక్ వీళ్ళు మేజర్గా చూసేది 10th ప్లస్ ఇంటర్ మార్క్స్. మనకి 10th ప్లస్ ఇంటర్ మార్క్స్ కొంచెం లైక్ మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. ఎవరికైతే మంచి స్కోర్ ఉందో వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి, అందరికీ అడ్మిషన్స్ రావడం కష్టం. సో మనకి జేఈలో కూడా మంచి ర్యాంక్ అనేది ఉంటుంది, ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో దీంట్లో ఫీజు వచ్చేసి అరౌండ్ 75K పర్ సెమిస్టర్ ఉండింది. దీంట్లో ఎలాంటి స్కాలర్షిప్స్ ఉండవు. తర్వాత మనకి నెంబర్ 8లో ఉండింది కలసలింగం యూనివర్సిటీ శ్రీవిల్లిపుత్తూర్. ఇక్కడ లైక్ దీని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 36 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చేసి అరౌండ్ 1,85,000 ఉండింది. ఇక్కడ మనకి లైక్ పర్ యానం. దీంట్లో స్కాలర్షిప్స్ ఉంటాయి, ఐపీ మార్క్స్ మీద ఉంటాయి అండ్ జేఈ మెయిన్స్ మీద కూడా ఉంటాయి. ఆ స్కాలర్షిప్ అనేది వేరే వేరే లైక్ కోర్సెస్కి వ్యారీ అవుతూ ఉంటాయి. సో లైక్ మ్యాక్సిమం 40% అన్నిటికీ తెచ్చుకోవచ్చు స్కాలర్షిప్. దానికి ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసాము, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఆ వీడియోలో. నెక్స్ట్ 9th పొజిషన్లో ఉండింది శివసుబ్రహ్మణ్యం నాటార్ యూనివర్సిటీ. దీనికి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 45 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A. లైక్ ఈ ఇయర్ దీని నాక్ గ్రేడ్ మారచ్చు. సో లైక్ 10th పొజిషన్లో ఉండింది సత్యభామ యూనివర్సిటీ. దీని ఎన్ఐఆర్ ర్యాంకింగ్ వచ్చేసి 66 అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. అదండి టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ తమిళనాడు. సో మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క యూనివర్సిటీ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. సో అక్కడ ఫీజు ఎంత ఉండింది, అక్కడ స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి, అక్కడ స్టడీ ఎలా ఉండింది, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ఏమైతే ఉన్నాయో జాయినింగ్కి దాన్ని కంప్లీట్ రివ్యూ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కూడా మీలాగే యూనివర్సిటీ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో రిఫర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది లాజిక్ లూప్స్. బై బై.